ఈరోజు మనం ఈ రవిగ్రహానికి రవి గోచార స్థితి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈ రవి గోచారం మనకి ఎందుకు కావాలి? ఎక్కువగా మనకి రవి గోచారాన్ని మనం చూసుకునేది ఎప్పుడైనా సరే ఈ ముహూర్తాలు అనేది చాలా ఇంపార్టెంట్. ముహూర్తాలు పెట్టేటప్పుడు రవి యొక్క స్థితిని బట్టి మనం కొన్ని కొన్ని ముహూర్తాలు పెట్టాలి. అంటే ఈ రవి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, మనం ఆ స్థితిని బట్టి గోచారంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, ఇదంతా చూసేటట్టు ఒక ముహూర్త నిర్ణయం అనేది చేస్తుంది. ఇది రవి గోచార స్థితి. అది ఒకటే కాదు, జాతక చక్రం, ఒక జాతక చక్రాన్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వాళ్ళ జాతక చక్రంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ స్థితిని బట్టి వాళ్ళకు జరుగుతున్న మహాదశలు ఏంటి అర్థం, అది ఒకటి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఏ అష్టదరన్నా చూసేటప్పుడు ఏంటి, ముందు ఒక ప్లానటరీ సిస్టమ్ రాశి చక్రంలో ఎలా ఉందో చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుంది, మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుంది, అర్థం. ఇది ఒకటి జనరల్ గా చెక్ చేస్తాం మనం. ఆ మూడు దశలు అయితే గట్టిగా చెక్ చేస్తాం విదేశాల దాకా. ఇంకా ప్రాణ సూక్ష్మాంతర దేహాంతర దశలు అనేది ఇంకో చెక్ చేయాలనుకుంటే అది కూడా చెక్ చేయొచ్చు మనం డీప్. మనకి మహాదశ అంతర ప్రత్యంతరంలోనే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది చెప్పగలుగుతాం. ఈ దశ సిస్టమ్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం, ఈ అంతర్దశ నాది ఇక్కడ కూర్చున్నాడు, లేదా మహాదశ నాదు నుంచి అంతర్దశ నాదుడు ద్రేకాణ స్థితిలో ఎలా ఉన్నాడు, రాశి చక్రంలో ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, ఇదంతా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్. కానీ అలాగే నవాంశలో కూడా మనం చెక్ చేసుకుంటాము, ఒక ఫలిత నిర్ణయం అనేది ఒక అనాలిసిస్ ఇచ్చి చెప్తాం. మిగతా రూల్స్ చాలా ఉంటాయి కదా మనకి, యోగుల అవయోగులు కూర్చున్నారా, అలాగే ఈ తారా విధానం నవతారా విధానంలో మళ్ళీ చెక్ చేసుకుంటే ఇట్లా కంప్లీట్ ఒక అనాలిసిస్కి వచ్చి మనం క్లయింట్స్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ అవుట్పుట్ ఇచ్చే విషయంలో గ్రహ గోచార స్థితులు కూడా చాలా ఇంపార్టెంట్. అందులోనూ గ్రహ గోచార స్థితుల్లో మనం అవుట్పుట్ ఇచ్చేటప్పుడు రవి గ్రహాన్ని ముఖ్యంగా మనం చూడాలి. ఎందుకంటే గ్రహ రారాజ్యం, రవి అనేది గ్రహాల మొత్తానికి రాజు. ఈ రవి గ్రహాన్ని అనుసరించి మనం ఏంటంటే వీళ్ళ జాతక ఫలితాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రవి ఒక మేషంలో కూర్చున్నాడు, ఒక నక్షత్రంలో, ఒక అశ్వినిలో కూర్చున్నాడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇమీడియట్లీ ఒక మహాదశ కానీ ఒక అంతర్దశ కానీ స్టార్ట్ అయింది. ఈ అంతర్దశ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నారు, అర్థమైనా, ఇలా శంకుస్థాపన చేద్దామంటే గృహానికి అనుకుంటారు, అర్థమైనా, మనం మంచి రోజు మంచి ముహూర్తం అడగొచ్చు. ఈ టైంలో మనం చేయొచ్చలేదని చెప్పి కొంతమందికి ఏంటంటే ఈ మాసంలో ఆ మాసంలో చేసుకోండి అని చెప్పి వాస్తు సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చారండి, అప్పుడు మీరు ఎలా చెప్తారు? ఇమీడియట్లీ మనం ఏం చెక్ చేస్తాం, సూర్యుడి నుంచి ఈ గ్రహకారకుడు గృహకారకుడైన గురువు ఎక్కడికి స్థితి పొందాడు అదొకటి చూస్తాం. రెండోది వీళ్ళ లగ్నాత్తు చతుర్థ భావాధిపతి ఎవరో అదొకటి చెక్ చేసుకుంటాం. రెండోది చతుర్థ భావ మధ్యమ స్థితి గ్రహం ఏదైతే ఉంటుందో, భావ మధ్యమ గ్రహ నక్షత్రం అధిపతి, అది కూడా గృహానికి కారణం అవుతాడు. వాళ్ళ జాతకంలో వీళ్ళు ముగ్గురు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉంటారు, అర్థమైనా. ఆ స్థితి పొందినప్పుడు గోచారంలో రవి ఆ గ్రహాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు శుభాన్ని ఇచ్చే అవకాశం ఉందా అశుభాన్ని ఇచ్చే అవకాశం ఉందా చూసి మనం ఆ పని ప్రారంభించవచ్చా, లేదా పని కొన్ని రోజులు ఆపాలా అని చెప్పేసి నిర్ణయం చెప్పాలి మనం. ఇన్ కేసు ఒక చతుర్థాధిపతి కానీ అలాగే గురువు గారి వాళ్ళ జాతక చక్రంలో ఏదో రాశిలో స్థితి పొందారు. ఇన్ కేసు ఈ సూర్యుడు గోచారంలో అశ్విని మీద ఉన్నాడు, వాళ్ళ చతుర్థాధిపతి కానీ గురువు కానీ ఏ భరణి నక్షత్రం మీద కానీ లేదా రేవతి నక్షత్రం మీద కానీ కూర్చున్నారు అనుకోండి వాళ్ళ జాతకంలో. ఇప్పుడు గోచారంలో గురువు మకా మీదకి వచ్చాడు అనుకో, ఇది అశ్విని మీదకి వచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఈ టైంలో మంచిది కాదని చెప్పాలి. ఎందుకంటే
గోచారంలో రవి ఏ నక్షత్రం మీద అయితే స్థితిపోయి ఉంటాడో ఆ నక్షత్రానికి ఇరుపక్కల ఉన్న నక్షత్రాలు అనేది శుభాన్యవు. అంటే ఒక 3 నక్షత్రాలు అయితే ఇరుపక్కల శుభాన్యవు కాబట్టి ముహూర్తాలు పెట్టేటప్పుడైనా సరే ఒక వివాహ ముహూర్తం పెట్టాలి. ఒక వ్యక్తికి వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు గోచారంలో చంద్రుడు రవికి ఇరుపక్కలు కూర్చున్నాడు. అది ఫస్ట్ మనం వివాహ ముహూర్తాన్ని అవాయిడ్ చేస్తాం. రెండోది వీళ్ళ జాతక చక్రంలో చంద్రుడు కూడా రవికి ఇరుపక్కల వస్తున్నాడు గోచారంలో. అంటే వాళ్ళు రేవతి నక్షత్రంలో పుట్టుండొచ్చు మేబీ, లేదు భరణి నక్షత్రంలో కానీ అశ్విని నక్షత్రంలో కానీ 3 నక్షత్రాలు ఎక్కడ పుట్టాడు. గోచారంలో రవి అశ్విని మీదకి వచ్చాడు. ఈ టైంలో మళ్ళీ ఏంటంటే ఒక శుభకార్యాల మనిషికి సెట్ కావని చెప్తాము. లేదు పెళ్ళే అనుకున్నారు, వాళ్ళ సప్తమాధిపతి ఈ రేవతిలో కానీ అశ్వినిలో కానీ భరణిలో కానీ స్థితి పొంది ఉంటాడు. అప్పుడు కూడా వివాహానికి శుభకార్యం కాదు అని చెప్పాలి మనం. అంటే ఒక ముహూర్తం ఒక వ్యక్తికి పెట్టేటప్పుడు స్పష్టంగా మనం ఏం చేస్తాము, యాక్చువల్గా ముహూర్తాలు చూసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే ఇది వివాహ ముహూర్తాలు అంట. వివాహ ముహూర్తాలు చూసేటప్పుడు వివాహకారకుడు గురు శుక్రులు కాబట్టి ఈ శుక్రుడికి మనం ఒక అటు ఇటు నక్షత్రాల అవతల ఉండే స్థితి ఒకటి చూస్తాం. అంటే మరీ క్లోజ్ కనెక్షన్ లేకుండా. గురువుకి మాత్రం అటు ఇటు నక్షత్రాలు కాకుండా 3 నక్షత్రాలు అటు కానీ 3 నక్షత్రాలు ఇటుగా చెక్ చేసుకొని వివాహ ముహూర్తానికి తీయగలుగుతాం. ఎందుకంటే శుభకార్యాలు గురువు కారకుడు కాబట్టి. ఇన్ కేసు ఆ ముహూర్తం ఉంది మనకి ఫలానా రోజు, ఇవాళ మనకి ఒక ముహూర్తం ఉందనుకోండి, సమ్ ఎగ్జాంపుల్ మే 10వ తారీఖు వివాహ ముహూర్తం ఉంది అనుకుందాం. ఇమీడియట్లీ ఉందనుకున్నప్పుడు ఇవాళ గురువు అయితే యాక్చువల్గా క్లోజ్ లో ఉన్నాడు, కానీ గురువు దూరంగా ఉన్నాడు, ముహూర్తం ఉంది. ఇప్పుడు వాళ్ళ జాతక చక్రంలో అర్థమైందా, ఈ సప్తమాధిపతి కానీ గురువు కానీ ఇలా పురుషుడు జాతకం శుక్రుడు కానీ ఈ సూర్యుడు అటు ఇటు 3 నక్షత్రాల స్థితి పొంది ఉన్నాడు. ఈ పర్టికులర్ జాతకుడికి ఈ ముహూర్తం సెట్ కాదు అని చెప్తారు. అర్థమైందా, వాళ్ళకి ఏంటంటే క్షేమతారో సాధకతారో మిత్రతారో నడుస్తుంది. మనం ఏం చెప్తాం చాలా మంది ముహూర్తం చేసేటప్పుడు, అర్థమైందా, ఇవి ఏదో ఒక తార నడుస్తుంది కాబట్టి శుభతారలే నడుస్తున్నాయి అంటే పైగా వివాహ ముహూర్తం ఉంది. మామూలుగా కొంతమంది పూజారులు వాళ్ళు ఏం చేస్తారంటే డీప్ తెలియని వాళ్ళు సబ్జెక్టు ఈ తారాబలం బాగుంది, అర్థమైందా, తారాబలం బాగున్నప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి కూతురు వధువరులకి ఇద్దరికి తారాబలం చెక్ చేసుకుంటారు. అది కూడా ఇవాళ ముహూర్తం తారాబలం సెట్ అవుతుంది, అర్థమైందా. సెట్ అవుతున్నప్పుడు వీళ్ళు ముహూర్తం పెట్టడానికి నిర్ణయించేశారు. కానీ వాళ్ళ జాతక చక్రంలో స్త్రీ జాతకంలో గురు పూజలు కానీ పురుష జాతకంలో శుక్రుడు కానీ అలాగే సప్తమాధిపతి వాళ్ళ చంద్రుడు, అర్థం, వీళ్ళు ముగ్గురు గోచార రవికి వాళ్ళ జాతక చక్రంలో స్థితికి కనెక్షన్ సరిగ్గా లేదనుకో, రవికి అటు ఇటు నక్షత్రాలను ఇన్ కేసు ఎగ్జాంపుల్ గా ప్లేస్ అయ్యారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ముహూర్తం వాళ్ళకి అస్సలు సెట్ కాదు. ఆ వివాహం శుభకార్యం జరగటం వల్ల అది శుభంగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహరారాజు మోస్ట్ ఇంపార్టెంట్ రవి అని. అంటే ముహూర్తం వేసేటప్పుడు ఏ ముహూర్తం అయినా సరే ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ దశమ భావాధిపతి కానీ కర్మకారకుడు శని కానీ, అర్థమైనా, వీళ్ళని మనం ఏంటంటే ఆ ముహూర్తం చెప్పేటప్పుడు సూర్యుడుకున్న ఏ నక్షత్రంలో శుభ నక్షత్రాల్లో ప్లేస్ అయ్యారా అని చెప్పాలి. అప్పుడు చంద్రబలాన్ని కూడా చూడాలి, అర్థమైనా. గోచార గ్రహం కాదు, వీళ్ళ నటల జాట్లోకి ఆ గోచార సూర్యుని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. లేదనుకో ముహూర్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేది మనకేంటంటే సూర్యుడికి ఎక్కువ ఇస్తాం. సూర్యుని బేస్ చేసుకునే ఏ ముహూర్తం అయినా సరే మనకి పంచాంగంలో చూస్తే ముహూర్తం బాగుంది అనుకుంటాం, ఉండొచ్చు బాగుండొచ్చు. ఎందుకంటే పంచాంగంలో ముహూర్తాలు మనకి ఏంటంటే గోచారాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి ఉన్నాయో చూసి ముహూర్తాలు ఇస్తారు. ఆ ముహూర్తాలు వివాహానికి అయితే ఇద్దరు జాతకాలు చూడాలి, మనం వధువులు ఇద్దరే చూడాలి. ఇద్దరు జాతకంలో సప్తమాధిపతులు ప్రస్తుత గోచార రవికి మంచి శుభస్థానాల్లో స్థితి పొంది ఉండాలి. చెప్తాను శుభస్థానాలు ఏంటని, అలా స్థితి పొంది ఉండాలి అనుకో, అప్పుడు మనం ముహూర్తాన్ని ఫైనల్ చేయొచ్చు. ఇది ముహూర్తాల విషయంలో ప్రాసెస్. ఇప్పుడు రిజల్ట్స్ చెప్పేటప్పుడు ఎలా రిజల్ట్స్ చార్ట్ స్క్రీన్ షేర్ చేస్తా, రిజల్ట్ కొద్దిగా
ఇప్పుడు స్క్రీన్ కనబడుతుంది కదా, ఇప్పుడు ఇది టుడే చార్ట్. ఇది చక్రాలు వచ్చాం సర్వతోభద్ర చక్రం. ఇప్పుడు మనకి రవి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు చూసుకున్నాం, భరణి నక్షత్రం మీద స్థితి పొందాడు. ఓకేనా? ఇప్పుడు రవి ఇక్కడ స్థితి పొందాడు కాబట్టి భరణి, కృత్తిక, అశ్విని ఈ 3 నక్షత్రాలు ఏంటంటే అశుభత్వాలు ఇస్తాయి అని, ముహూర్తాలకు పనికిరాదు. ఈ 3 నక్షత్రాల్లో ఇప్పుడు మనం ఒక విద్యా ముహూర్తం పెడుతున్నాం. ఆ ముహూర్తం పెట్టేటప్పుడు ఏం చూస్తాం? విద్యకు అధిపతిగా తీసుకుంటే గురువుని తీసుకుంటాము, తెలివితేటలో బుధుడిని తీసుకుంటాం. ఒక వ్యక్తికి పెడుతున్నాం కాబట్టి జాతకుడికి ఆ వ్యక్తి యొక్క పంచమాధిపతి చాలా ఇంపార్టెంట్. అర్థమైనా? వాళ్ళ ముగ్గురు వాళ్ళ జాతకంలో ఇక్కడ కూర్చున్నారు కొన్ని 3 నక్షత్రాల్లో, పెట్టకూడదు అని చెప్పాలి. ఈ 3 నక్షత్రాలు అనేది మంచి ఫలితాన్ని ఇవ్వు, చెడు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాలి. ఈ 3 నక్షత్రాల తర్వాత ఇప్పుడు భరణిలో కూర్చున్నాడు అసురుడు, కృత్తిక, అశ్విని. దీని తర్వాత మనకేంటి, ఇక్కడి నుంచి 3 నక్షత్రాలు చాలా శుభాన్ని ఇస్తాయి, అంటే లక్ష్మీ యోగాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒకళ్ళు గృహప్రవేశం అడిగారు మనల్ని, వాళ్ళ జాతకంలో చతుర్థాధిపతి కానీ గురువు కానీ రోహిణి, మృగశిర, ఆరుద్రాల్లో స్థితి పొందాడు. ఈ టైంలో వాళ్ళకి చంద్రబలం చూసి మనం గృహప్రవేశానికి ముహూర్తం ఇవ్వచ్చు, ఎందుకంటే లక్ష్మీ యోగాన్ని కలిగిస్తాయి అని. లేదు రేవతి కానీ ఉత్తరాభాద్ర కానీ పూర్వభాద్రలో కానీ స్థితి పొందినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే మంచి, అది ముహూర్తం చాలా ప్రశస్తమైన ముహూర్తం, మంచిగా జరిగిద్దని చెప్పాలి. అలాగే ఇక్కడ 3 నక్షత్రాలు, ఇటు 3 నక్షత్రాలు మంచి. ఆ తర్వాత ఇక్కడ 3 నక్షత్రాలు అయిపోయిన తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3, మగ 4, పూరా పలుకుని 5. అంటే మొత్తం ఈ 3 తర్వాత 5 నక్షత్రాలు మనకి ఏమొస్తాయి అంటే వీళ్ళకి సుఖాన్ని, సౌఖ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ గ్రహం కూర్చున్నా కూడా, చతుర్థాధిపతి వాళ్ళ జాతకంలో గురువు కూర్చున్నా కూడా ఇది గృహప్రవేశ ముహూర్తానికి మనం ఇవ్వచ్చు. మళ్ళీ చంద్రబలం ఇదంతా కామనే. అర్థమైనా? అలా పంచ శుద్ధి చేసి నక్షత్ర శుద్ధి చేసుకుని మనం ఇవ్వచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ వరకు ముహూర్తం ఓకే, ఇది మనకి సౌఖ్యాన్ని ఇస్తుంది కానీ. అలాగే ఇక్కడ మనకు 3 నక్షత్రాలు వెళ్ళిపోయినాక పూర్వభద్ర దాకా, మళ్ళీ ఇక్కడి నుంచి ధనిష్ట, శతభిష 2, శ్రవణ 3, 4 అభిజిత్ 5, ఉత్తరాషాఢ. అంటే ఈ ఉత్తరాషాఢ లోపు కూడా వాళ్ళ చతుర్థాధిపతిగానే గురువు గారి స్థితి పొందారు ఇద్దరు. కాబట్టి ఇక్కడ సంపదను వృద్ధి చేసుకుంటారు అని ఆ నక్షత్రాలు అన్నట్టు. కాబట్టి ఆ గృహప్రవేశం చేసినప్పుడు వాళ్ళు బాగా సంపాదించగలుగుతారని. ఇట్లా ఒక గృహప్రవేశం ముహూర్తం చేసేటప్పుడు మనం ఇది చెప్పాలి. వివాహాలకు కూడా అంతే. అంటే రవి భరణిలో కూర్చున్నప్పుడు, రవికి అటు ఇటు నక్షత్రాలు భరణి మూడిట్లో వాళ్ళ గ్రహాలు జాతక చక్రంలో నేటల్ గ్రహాలు కూర్చుంటే మనం ముహూర్తాన్ని ఇవ్వకూడదు. అలాగే 3 నక్షత్రాల తర్వాత ఇటు 8 నక్షత్రాలు, అలా వెనక నుంచి 8 నక్షత్రాలు ఎక్కడి వరకు ఉత్తరాషాఢ వరకు, ఇవన్నీ బాగుంటాయి. ఇంకా మనకి మిగిలిన ఎన్ని నక్షత్రాలు మిగిలినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నక్షత్రాలు. ఈ 9 నక్షత్రాల గ్రహాలు కూర్చుంటే మళ్ళీ అశుభాన్ని ఇస్తాయి. అంటే వాటిని మృతపర్దమం అంటాం, అంటే మృత్యువు లాంటి కష్టాన్ని కలిగిస్తాయి అని. అంటే మొత్తం ఎన్ని నక్షత్రాలు మనకి? ఇక్కడ 9 నక్షత్రాలు, పైన ఒక 3 నక్షత్రాలు, 12 నక్షత్రాలు అయితే మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఓకేనా? అటు ఇటు చూసుకుంటే మనకి ఇంకెన్ని నక్షత్రాలు శుభాన్ని ఇస్తున్నాయి అంటే 16 నక్షత్రాలు, మొత్తం 28 అభిజిత్తో కలిపితే చూసుకుంటే. ఇలా సర్వతోభద్ర చక్రం మీరు వాళ్ళ జాతక చక్రం ఓపెన్ చేసి పలానా చోట గురుడు కూర్చున్నాడు అని చెప్పి లేకపోతే రవి కూర్చున్నాడు, సూర్యుడు చాలా ఇంపార్టెంట్. అర్థమైనా? అంటే రవి గోచారాన్ని మనం ఎలా పరిశీలించాలి, ఇది ముహూర్త విభాగంలో మనం చూడాల్సింది. ఉపనయన వనంగానే మనం ఏం చెప్తాం? గురువుని చూస్తాం, బుధుడిని చూస్తాం, వాళ్ళ పంచమాధిపతి 3 గ్రహాలు శుభంగా కూర్చోవాలి. అదేంటి, రవికి అటు ఇటు నక్షత్రాలు వదిలేస్తే వెనక సైడ్ 8 నక్షత్రాలు కానీ, ముందు సైడ్ 8 నక్షత్రాలు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ముహూర్తం అయితే పెట్టవచ్చు, ఉపనయనానికి పెట్టవచ్చు. అలాగే వివాహాన్ని చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు, గురుడు, కుజుడు. స్త్రీ జాతకంలో గురు, కుజులు సప్తమాధిపతి. పురుష జాతకంలో సప్తమాధిపతి శుక్రుడు. చంద్రుడు కామన్. మళ్ళీ చంద్రుడు ఎప్పుడైనా సరే కామన్ గానే ఉండాలి. ఇప్పుడు వివాహ ముహూర్తాలు ఇంకా డీప్ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే వివాహ ముహూర్తం మనం వాళ్ళు 7 అడుగులు అగ్నిగుండం ఉంటుంది కాబట్టి అది హోమంతో సమానం అవుతుంది కాబట్టి ఆ హోమ స్థానాలు కూడా ఉంటాయి మనకి. అది
రవి నుంచి ఎన్నెన్ని నక్షత్రాల తర్వాత ఏ ఏ స్థానం నడుస్తుంది, అది హోమానికి పనిచేస్తుందా లేదా, ఇది అనేది మనం చెక్ చేస్తాం. అది నెక్స్ట్ ఎప్పుడైనా క్లాస్లో చెప్తాను మీకు. అది వివాహాల విషయంలో కానీ ఎప్పుడన్నా ఏదన్నా బాలారిష్టాలు ఉంటాయి పిల్లలకి, ఈ బాలారిష్టాలు ఉన్నప్పుడు హోమాలు చేయాలి, అవి ఆ క్లాస్లో చెప్తాను. ఈ ప్రస్తుతానికంటే ఇప్పుడు రవి గోచార స్థితిని బట్టి అర్థమైందా ముహూర్తాలు ఎలా చూసుకుంటాం మన జాతక చక్రంలో. ఇప్పుడు ప్రిడిక్షన్, ఇప్పుడు ఒక మనిషికి ఒక మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంది, జరుగుతుంది, అర్థమైందా. లేదు వాళ్ళ జాతక చక్రంలో ఒక మహాదశనాథుడు లేకపోతే వాళ్ళ లగ్నాధిపతి కానీ ఈ రవి కూర్చున్న గోచారం 3 ప్లేసుల్లో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఎవరికి బాగోదంటే ఈ అశ్విని భరణి కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో ఎవరైనా జన్మించారు. ఇప్పుడు గోచారంలో సూర్యుడు భరణి మీదకి వచ్చాడు కాబట్టి ఈ 3 నక్షత్రాలలోకి పెద్దగా బాగోదు, కొంచెం చిరాకుగా ఉంటుంది, మానసిక ఇబ్బందులు, మానసిక పీడలు ఉంటుంది. అదే 3 నక్షత్రాల లగ్నం అయితే శారీరక పీడలు ఉంటాయి, అర్థమైనా. ఎందుకు రవి వచ్చాడు కాబట్టి. అందుకే మనకు ప్రతి రవి సంక్రమణం మాస సంక్రమణం రోజు దానాలు చేయమనేది ఎందుకంటే ఈ గ్రహ పీడల నుంచి తప్పించుకుంటారు, అర్థమైనా. మన జాతక చక్రంలో ఎక్కడ ఉంటుందో తెలియదుగా, ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు జాతకాలు చూసుకోలేదుగా, వాళ్ళ లగ్నం ఏమి నడుస్తుంది, ఏ గ్రహం ఎక్కడ కూర్చుంది ప్రతిరోజు చూసుకోరు కదా. అందుకే మన మహర్షులు ఏం చేశారంటే రవి సంక్రమణ రోజు దానాలు చేయండి, ఈ కార్యాలు చేసుకుంటా ఉండండి అని చెప్తాం. ఎందుకంటే పితృదేవతల ఆశీర్వాదంతో మనకు అక్కడ ఏ గ్రహ దశ నడుస్తున్నా కూడా కాపాడబడతాం. ఈ 3 నక్షత్రాలు కూర్చున్నాయి, మహాదశలు కానీ అంతర్దశలు కానీ ప్రత్యంతర దశలు కానీ యాక్చువల్ గా మన జాతకంలో యోగ కారకం అయినప్పటికీ కూడా ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నంతసేపు వాటి ఫలితాన్ని మనం పొందలేము, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మహాదశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, మీరు ప్రొడిక్షన్ చేస్తున్నారు, నీకు పలానా టైంలో వివాహం అయింది, ఈ నెలలో అయింది అనుకుంటుంది. ఇమీడియట్లీ రవి ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ సప్తమాధిపతి ఇక్కడే కూర్చున్నాడు, ఆటంకం కలిగింది, అర్థమేనా. అప్పుడు ఉద్యోగానికి వస్తుంది నీకు ఈ నెలలో అనుకుంటాం, ఎందుకంటే దశాంతర దశలు మనకి ఈ నెల శుభంగా చూపిస్తుంది. ఆ 3 నక్షత్రాల మధ్యలో ఆ గ్రహం వెళ్ళే స్థితి పొందింది. ఇప్పుడు మనం ఏంటి, మనం యాక్చువల్గా అయితే అయ్యే అవకాశం ఉంటుంది, మ్యాక్సిమం రావాలి, కానీ మనం గోచారాన్ని పరిశీలించలేదు కాబట్టి చెప్పేశాం. ఇప్పుడు రవి ఇక్కడ కూర్చున్నాడు, ఈ 3 నక్షత్రాల్లో ఫలితాన్ని ఇవ్వకుండా అడ్డంకిని క్రియేట్ చేస్తాడు. గోచారంలో శుభ ఫలితం ఇచ్చే గ్రహ దశ నడుస్తున్నప్పటికీ కూడా రవి స్థితి పొందడం వల్ల ఈ 3 నక్షత్రాల్లో వాళ్ళకి ఏ దశానాథుడు అంతర్దశానాథుడు నడుస్తున్నాడు, ఈ రవి ఇక్కడ 3 రాశులు తిరుగుతున్న సేపు ఆటంకం కలిగిస్తుంది. అక్కడ దాగేందుకు ఒక మనిషి యొక్క జాతక చక్రంలో ధనాధిపతి శుక్రుడు ఇక్కడ కూర్చున్నాడు 3 నక్షత్రాలు, వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ ఏర్పడు. అట్ ద సేమ్ టైం ఇటు 8 నక్షత్రాలు రవి నుంచి, ఇది 3 నక్షత్రాల తర్వాత 8 నక్షత్రాలు, అటు 3 నక్షత్రాల తర్వాత అటు 8 నక్షత్రాలు, వీటిల్లో వాళ్ళ దశాంతర దశ గ్రహాలు నడుస్తున్నాయి. శుభమే అశుభం తర్వాత సంగతి, వాటి ఫలితంగా ఇచ్చేస్తాయి, అర్థమైందా, ఆపలేవు. కానీ ఈ మధ్యలో కింద 9 నక్షత్రాలు ఉంటాయిగా, ఇక్కడ నుంచి చూసుకుంటే పూర్వపాల్గొన నుంచి చూసుకుంటే ఉత్తరాపాల్గొన నుంచి పూర్వాషాఢ మధ్యలో 9 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 9 నక్షత్రాల్లో వాళ్ళకి ఏ జాతకంలో ఏదైతే నడుస్తుందో దశాంతర దశలు కానీ మహాదశలు నడుస్తున్న గ్రహాలు స్థితి పొందినాయి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అశుభాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే శుభాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే ఇక్కడ మన రవి గోచారాన్ని మనం పట్టించుకోకుండా ప్రెడిక్షన్ చేస్తాం, ఇక్కడ ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అవుతాం. అంటే ఫెయిల్యూర్ రీజన్ ఏం లేదు, మనం గోచారంలో సూర్యుడిని మనం నెగ్లెక్ట్ చేయాలి. గోచారంలో సూర్యుడిని నెగ్లెక్ట్ చేస్తే దశాంతరాలని ప్రత్యంతరాలు మనం చెక్ చేసుకోవాలి, అప్పుడు ఫలితాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. లేదనుకోండి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆయన చెప్పారు గురుగారు మనకు అవ్వలేదు పని అంటారు, అర్థమైనా. ఇలా తెలియక ముహూర్తం పెట్టాం మనం, సగం నాలెడ్జ్, అర్థమైనా. మనకు జ్యోతిష్యంలో ఈ టైపు ఇలా చూడాలి అని తెలియలేదు మనకు. ముహూర్తం పెట్టినప్పుడు ఆ కార్యక్రమం చెడిపోయింది అనుకో, అది వివాహం కానీ ఉపనయనం కానీ ఇంకేదైనా సరే చౌలం కానీ ఏదైనా సరే చెడిపోయింది. చెడిపోతే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ప్రాబ్లం ఎవరిదంటే 99% యాస్ట్రాలజర్దే, ఎందుకంటే అతను పరిశీలించలేదు, మంచి ముహూర్తం మనం పెట్టలేదు.
అంటే ఒక ముహూర్తం పెట్టేటప్పుడు సూర్యుడు మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా చంద్రబలం కావాలి, ఎందుకంటే చంద్రుడు అంటే ఆ పని వల్ల వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందాలి కాబట్టి నవతార విధానంలో మనం క్షేమతార కానీ మిత్రతార కానీ చెక్ చేసుకుంటాం. అర్థం, మిత్రతార నవతార చాలా మంది, ఇది నవతారలు, ఇది సంపత్తార బాగానే ఉంటుంది, క్షేమతార బాగుంటుంది, మిత్రతార బాగుంటుంది. చాలా మంది అతిమిత్ర పెడతారు, కానీ అతిమిత్ర వల్ల పనిలో ఒకసారి తొందరగా అవుతున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. సాధక తార అంటే కొంచెం మనం ఆ టైంలో ఎఫర్ట్ ఎక్కువ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే సాధక తార ఇవ్వాలి. అర్థం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో వీటిలో పెట్టే ముహూర్తాలు సాధక తార పెట్టచ్చు. మనం క్షేమతార పెడితే అన్నిటికీ మంచిది. క్షేమతార అనేది గాడ్ ప్లేసింగ్ ఉంటుంది ఎప్పుడు. ఈ గ్రహాలు కూడా అర్థమైనా ఎక్కడ స్థితి పొందిని వాళ్ళ జాతక చక్రంలో ఈ ముహూర్తం ఈ జాతకుడికి సరిపోతుందా లేదని చెప్పండి. ప్రతి ముహూర్తం ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని సరిపోవాలి, ఆ వ్యక్తిగత జాతకుడికి ఆ భావాలకి సరిపోవాలి. ఇప్పుడు ఒక విద్యా ముహూర్తం పెట్టాము పంచమార్గం, ఈ 9 నక్షత్రాల్లో కానీ పైన 3 నక్షత్రాల్లో కానీ పడ్డాడు. అర్థం, మీరు బాగుందండి ఇవాళ జన్మతారం ఉంది అది ఉందని పెట్టేస్తాం మనం. అదేనా, ఈ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి వాస్తవంగా చూస్తే ఈ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇటు చదవడం చదవడం, ఎందుకంటే మనం పెట్టిన దుర్ముహూర్తంలో పెట్టాం. ఎందుకంటే ఆ తారానాథుడిని సూర్యుడు భేదిస్తున్నాడు ఎడ్యుకేషన్ లాంటి ఆ టైంలో అతనికి మనం ఇది రిపన్ కట్ చేసాం ఎడ్యుకేషన్ ముహూర్తం పెట్టి, వాళ్ళు ఎడ్యుకేషన్ జరగదు, ఉపనయనం జరగదు. అర్థమైనా, చివరికి అన్నప్రాసన కూడా అంతే. అన్నప్రాసనలో కూడా చంద్రుడు శుక్రుడు ద్వితీయాలు, ఈ ముగ్గురు ఏంటంటే సూర్యుడు కూర్చున్న నక్షత్రాలకు అటు ఇటు నక్షత్రాలు కాకుండా ఇటు రైట్ సైడ్ ఆ 2 3 నక్షత్రాలు వదిలేసి ఇటు 8 నక్షత్రాలు అటు 8 నక్షత్రాల్లో పెట్టవచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం బాగా పుష్టిగా వెళ్తుంటుంది, వాళ్ళ ఆహారం బాగా బలంగా తీసుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే అన్నప్రాసన ముహూర్తం ఏదైతే ఉంటుందో, అన్నప్రాసనే కాదు ఇది ద్వితీయ భావానికి ముహూర్తం, ఇది వాళ్ళ కుటుంబం వృద్ధి చెందడానికి ముహూర్తం అవుతుంది. ఆ ముహూర్తం వల్ల ఆ జాతకుడు వాళ్ళు కూడా ఎవరైతే ఉంటాడో అతను ధనవృద్ధి సంపాదించేది కూడా ఫ్యూచర్ లో ఉంటుంది. కాబట్టి అన్నప్రాసన ముహూర్తం అన్నిటికంటే అతి ముఖ్యమైనది. ఆ ముహూర్తం పెట్టేటప్పుడు ఆ బాలకుడి జాతకంలో ఖచ్చితంగా గ్రహాలు చూసి పెట్టాలి. ఏ మాత్రం తేడా పడ్డా కూడా ఫ్యూచర్ లో వాడు తిండికి కూడా చాలా కష్టాలు పడుతుంది. ఎలా పడితే అలాగా అన్నప్రాసనం చేయకూడదు. దీనికి సూర్యుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది గ్రహరాజు. గ్రహరాజుని నిర్లక్ష్యం చేసి ఏ ముహూర్తం పెట్టదు. అలాగే గ్రహరాజు నిర్లక్ష్యం చేసి దశాంతరాలు ఎప్పుడు మనం విశ్లేషణ చేయకూడదు. ఇది గ్రహరాజు యొక్క గొప్పతనం. ఇప్పుడు జస్ట్ ఇలాగా రాసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు. ఇది మనకి సాఫ్ట్వేర్ లో డిఫాల్ట్ గా మన సర్వదాబాద్ చక్రం కొడితే మనకి నక్షత్రాలన్నీ నీట్ గా ఉంటాయి. ఇప్పుడు గ్రహాలు కనపడుతుంది, వాళ్ళ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉండేవి తెలుస్తాయి మనకి. ఇప్పుడు సూర్యుడితో శుక్రుడు కలిసాడు, అర్థమైందా, వాహనాలకు వాటికి కొనుగోలుకి మంచిది కాదు, శుక్రుడు వాహన కారకుడు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా అనుకూలం కాదు. శుక్రుడు ఎప్పుడైనా సరే ఈ 3 నక్షత్రాలు కాకుండా దూరం ఉన్నప్పుడు వాహనాలు కొనుగోలుకి పెట్టాలి ముహూర్తం. ఇప్పుడు గురుడు కూర్చొని ఉన్నాడు, గృహప్రవేశాలకు అనుకూలం కాదు. అర్థమైందా, ఇప్పుడు బుధుడు పక్కన వెళ్ళాడు కాబట్టి వ్యాపారానికి ముహూర్తం పెట్టుకోవచ్చు, బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి. గోచారంలో గ్రహాలు చెప్తుంది. ఇక గురుడు శుక్రులు వివాహ కారకులు కాబట్టి వివాహ ముహూర్తాలు పెట్టకూడదు. అర్థమైందా, ఈ పీరియడ్ లో గోచారంలో 3 గ్రహాలను కూడా చూసుకోవాలి మనం. అట్లాగే వీళ్ళ జాతకంలో గ్రహాలు కూడా ఇంపార్టెంట్. అంటే ముహూర్త బలం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చూడు, మృగశిర చూసుకున్నాను అనుకో, మృగశిర ఒకళ్ళకి ఈ పాటికి క్షేమతార అయింది వాళ్ళ జాతకంలో. చూడు చూసి పెడదాం అనుకుంటారు ముహూర్తం ఏదో ఒకటి, గృహప్రవేశం పెడదాం అనుకుంటారు. ఇమీడియట్లీ ఎక్కడ చూడు గురుడు కూర్చున్నాడు కానీ పెట్టడానికి లేదు. ఇప్పుడు ఒక పర్సన్ జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు, ముహూర్తం పెట్టచ్చు, ఎందుకంటే శని చాలా దూరంగా ఉన్నాడు, వాళ్ళ జాతకం దశమాధిపతి దూరంగా ఉన్నాడు. అంటే ఉద్యోగ ప్రయత్నాలకి నష్టమే లేదు ముహూర్తానికి అని. కానీ ముఖ్యమైన నాటికి చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే శుభకార్యాలకి. అలాగే దశ మహాదశలు విశ్లేషణ చేసేటప్పుడు మనం ఈ సూర్యుడు అనేదాన్ని సెంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లాజిక్ చాలా సింపుల్. సూర్యుడికి అటు ఇటు నక్షత్రాలు, కూర్చొని నక్షత్రం 3 నక్షత్రాలు గ్రహాలు రాకూడదు. ఒకవేళ వాళ్ళ నాటిన జాట్లో గ్రహాలు కూర్చున్నాయి, ఈ ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇప్పుడు సింపుల్ గా చెప్తాను అన్నమాట. ఇప్పుడు అశ్విని భరణి కృత్తిక, అది లగ్నం కానీ రాశి కానీ వీళ్ళకి బాగోదు ప్రస్తుత నెల.
ఒక నెల రోజుల పాటు. ఇంకోటి మనకేంటి, సింహరాశి పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని, మగవాళ్ళకి పర్లా. పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ, ఈ 9 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కానీ, ఈ 9 నక్షత్రాల్లో జన్మలగ్నం పట్ట వాళ్ళకి కానీ బాగోదు. వీళ్ళు సఫర్ అనుభవిస్తున్నారు అని చెప్తారు. ఇన్ కేసు ఈ 9 నక్షత్రాలు జన్మలగ్నం పట్టి 3 నక్షత్రాలు రాసిపడ్డ, లేకపోతే ఈ 3 నక్షత్రాలు రాసిపడ్డ 9 నక్షత్రాలు జన్మలగ్నం పట్టి, వీళ్ళు ఇంకెక్కువ స్ట్రెస్ సఫర్ ప్రస్తుత నెల అనుభవిస్తున్నారు అని. చాలా సింపుల్ ప్రిడిక్షన్ ఇది. అర్థం తెలుస్తుంది మనకు. ఇంకా దశతో పని లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ లగ్నం చంద్రుడు 2 పడిపోయినాయి కదా. అంటే వాళ్ళు మెంటల్లీ సఫర్ అనుకుంటున్నారు, సైకలాజికల్ సఫర్ అనిపిస్తున్నారు. ఫిజికల్ గా కూడా కొంచెం ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. అందుకే అంటాం మనకి. అర్థమైంది. సూర్యుడికి సంక్రమణ రోజు దానాలు చేసుకోండి పితృదేవతలకి. ఎందుకంటే ఆ దానాల వల్ల ఆ పితృదేవతల DNA నుంచి వచ్చిన శరీరం కాబట్టి మనది, అర్థం ఆ సోలు కూడా కాబట్టి మనల్ని కాపాడుతూ ఉంటారు అని. ఎందుకంటే చంద్రుడు కూడా పితృవంశానికే తీసుకుంటాం మనం. సూర్యుడు కూడా ఆత్మకారకుడు అండ్ పితృదేవతల కారకుడే కాబట్టి మన లగ్నం జన్మ లగ్నం అనేది వాళ్ళ DNA నుంచి వస్తుంది కాబట్టి బాగుంటుంది. అంటే ఈ సూర్యుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిడిక్షన్. ఎందుకంటే ఆయన గ్రహరాజు. అర్థమేనా? అన్ని గ్రహాలకు ఆయనే రాజు, ఆయనే రుద్రుడు కూడా. సూర్యుడే శివుడు, రుద్రుడు కూడా. రుద్రాంశం ఉంటుందంట. అంటే రుద్రుడి యొక్క దృష్టి ఎలా ఉంది అని చెక్ చేస్తాం మనం. రుద్రుడు ఎక్కడ శుభాన్ని ఇస్తున్నాడు, ఎక్కడ ఏ నక్షత్రాలకు అశుభాన్ని ఇస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హస్త నక్షత్రంలో కేతు కూర్చుంది, ఓకేనా. ఇప్పుడు వీళ్ళకి జన్మలగ్నంగానే రాసేయండి. వీళ్ళు ఎక్కువ సఫర్ అనుభవిస్తారు ఈ నెలలో. వీళ్ళకి రెమెడీ ఏంటంటే సూర్యగ్రహానికి పరిహారాలు చేసుకోవాలి, సంక్రమణ వరంగా దానాలు చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటుంది. ఇప్పుడు రోహిణి నుంచి మకా వరకు చూసుకున్నాను, 3, 3, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8 పూర్వపాల్గొన వరకు, రోహిణి నుంచి పూర్వపాల్గొన మధ్య గ్రహాల అంతర్దశలు నడుస్తున్న వాళ్ళకి, ఇంకా ఆ రాశుల్లో పుట్టిన లగ్నాలు 2 పడ్డాయి అనుకోండి, వీళ్ళకి బాగుంది ఈ నెల రోజులు మనకు. అలాగే ఈ రేవతి నుంచి మనకి ఉత్తరాషాఢ వరకు 8 నక్షత్రాల్లో జన్మలగ్నం కానీ రాశి కనపడ్డ వాళ్ళకి ఈ నెల రోజులు బాగానే ఉంటుంది. 1 మంత్ అయితే నో డౌట్. ఇంకా వాళ్ళ శుభగ్రహాలు కూడా వాళ్ళకి అక్కడ పడ్డాయి అనుకోండి, వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ కొన్ని కార్యక్రమాలకి గోచారంలో కూడా గురు శుక్రులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచారంలో బుధుడు బాగాలేదు, అర్థమేనా. వ్యాపార ముహూర్తాలు పెట్టకూడదు. బుధుడు వ్యాపార కారకుడు. వీళ్ళ జాతకంలో సప్తమాధిపతి శుభంగా ఉన్నాడు, గురుడు వీళ్ళ జాతకంలో బుధుడు బాగానే ఉన్నాడు. కానీ ముహూర్తం విషయంలో గోచార బుధుడు కూడా ఇంపార్టెంట్, అర్థమేనా. ఎందుకంటే గోచార బుధుడు ప్రతి 3 నక్షత్రాలు సూర్యుడు క్లోజ్ లో ఉంటాడు ఎప్పుడైనా, అప్పుడప్పుడు పక్కకు వస్తాడు. ఇప్పుడు వాళ్ళ జాతకంలో వ్యాపార ముహూర్తాలు బాగానే ఉంటుంది, అది గురుడు చెడిపోయాడుగా, అర్థమేనా. అది ఒకటి లెక్కేసుకోవాలి. ఒక 3 నెలల తర్వాత అనుకోండి అందరూ బాగానే ఉంటారు. 3 నెలలు అంటే ఈయన 4 రోజులు ఇక్కడ ఉంటాడు భరణి, ఇంకో నెల కృతికలో ఉంటాడు, 3వ నెల రోహిణిలోకి వెళ్ళిపోతాడు, 4వ నెల మృగశిరలోకి వస్తాడు. ఇతను మృగశిరలోకి వచ్చిన కాడి నుంచి గురుడు తప్పించుకుంటాడు, శుక్రుడు కొద్దిగా ఎప్పుడు తప్పించుకొని ఉంటాడు కాబట్టి శుక్రుడు పెద్ద క్యాలిక్యులేషన్ చేయం మనం, అర్థమేనా. సూర్యబలం ఎప్పుడు శుక్రుడు మీద పెద్దగా పనిచేయదు, గుర్తుపెట్టు. ఎందుకంటే శుక్రుడు సప్తమాధిపతి. శుక్రుడికి ఎక్కడైతే ఆధిపత్యం ఉందో అక్కడ సూర్యుడు నేసపడతాడు డీపాన్ని. సూర్య శుక్రులు కలిసి ఉన్నారంటే శుక్రుడు అస్తంగత్వం అంటాం, కానీ వాస్తవం కాదు అది. శుక్రుడు మోటివ్ అనుకుంటాం క్యాలిక్యులేషన్. శుక్రుడు దేపటికి సూర్యుడే నెసపడతాడు అని, నెస స్థితి వస్తుంది సూర్యుడికి శుక్రుడు వల్ల. కానీ సూర్యుడు ఇంక ఏ గ్రహాన్ని మింగేస్తుంది, అర్థమైనా. గ్రహరాజు ఈయన. ఎప్పుడైనా సరే శివుడి ఆవాహనం లేకుండా ఏ పనులు చేయకూడదు మనం. దక్షుడు లాంటి వాళ్ళే నాశనం అయిపోయారు, అర్థమైనా. అట్లాగే ఆ శివాంశలో ఉన్న సూర్యుడిని గ్రహరాజుగా చూసుకొని సూర్యుడి క్యాలిక్యులేషన్ లెక్క వేయకుండా కూడా మనం ఏ ముహూర్తాలు పెట్టకూడదు. అలాగే ఒక ప్రిడిక్షన్ చేసేటప్పుడు దశాంతరాలు విశ్లేషణ చేసేటప్పుడు సూర్యుడి క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళకు శుభం నడుస్తున్నా కూడా ఆ శుభాన్ని సూర్యుడు ఓకే చేయాలి.
సూర్యుడు ఓకే చేయలేదనుకో కొన్నాళ్ళు ఆ శుభం ఆగిద్ది అని. అప్పుడు సూర్యుడు పరిహారాలు చేసుకుంటా శుభాన్ని మనం పొందాలి అని చెప్పేసి మనకి ఈ సూర్యుడు యొక్క గోచార స్థితి చెప్పింది. ఓకే, టుడే క్లాస్ నీకు సూర్యుడు యొక్క రవి గోచారం వాల్యూ ఏంటి అని చెప్పి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేయట్లేదు. ఇంకా లైక్ చేయడానికి మనసు రావట్లేదని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.